నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలు జైలుకెళ్లే సమయం దగ్గర పడింది అంటున్నారు. తాజాగా పిన్నెల్లి బ్రదర్స్కి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. జంట హత్యల కేసులో సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పిన్నెల్లి బ్రదర్స్ దాఖలు చేసిన 2 పిటిషన్లు కొట్టేసింది. అంతేకాకుండా మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్కు అర్హత లేదని జస్టిస్ సందీప్ మెహతా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పినా సహకరించలేదని, సాక్షులను బెదిరించారని, సాక్షులను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం వారిని వెంటనే అరెస్ట్ చేసేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంది. లొంగిపోవడానికి 2 వారాలు సమయం ఇవ్వాలని పిన్నెల్లి తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ విషయంలో సమయం ఎలా ఇస్తారని జస్టిస్ సందీప్ మెహతా వ్యాఖ్యానించారు. మరోవైపు కేసు దర్యాప్తులో పోలీసుల నుంచి నిందితులకు పూర్తి సహకారం అందుతుందని ధర్మాసనం కూడా అభిప్రాయపడింది. సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కస్టోడియల్ దర్యాప్తు తప్పనిసరని పేర్కొంది. లొంగిపోవడానికి ఇంకా కొంత సమయం కావాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున లాయర్లు కోర్టును కోరారు. దీంతో సరెండర్ అయ్యేందుకు 2 వారాలు టైం ఇచ్చింది న్యాయస్థానం. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండలంపాడికి చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో A1గా జవిశెట్టి శ్రీను, A2గా తోట వెంకట్రావు, A3గా తోట గురవయ్య, A4గా నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని నిందితులుగా చేర్చారు. హైకోర్టు తీర్పును పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే వారిద్దరికీ మధ్యంతర రక్షణ కల్పించిన సుప్రీం ధర్మాసనం పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్ పైన తుది నిర్ణయం వెలువరించేంత వరకు వారిని అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేయడంతో వాళ్ల అరెస్టు తప్పదనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఫ్యాక్షనిజంతో అట్టుడిగిపోయిన పల్నాడులో కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది. ఏపీ రాజధాని కంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ పల్నాడు ప్రాంతానికి దగ్గర. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడులో పరిపాలన కొనసాగుతుంది. ఇప్పుడు పల్నాడులో తిరిగి పట్టు సాధించడం పైన వైసీపీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో పల్నాడులో కీలకంగా ఉండే పిన్నెల్లి బ్రదర్స్కి కీలక బాధ్యతలు అప్పగించింది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరుపాడు, నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులతో సతమతం అవుతూ ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ని జగన్ నియమించారు. తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి జైలుకెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయ్యేందుకు పావులు కదుపుతుండగా తాజా పరిణామాలు కేడర్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారిద్దరూ వరుస కేసుల బెడదతో నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో లేకపోయినా పార్టీ కేడర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరుపాడు నియోజకవర్గాల్లో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు జరగటం లేదు. ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరో తెలియని పరిస్థితి కూడా ఏర్పడింది. పల్నాడు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీని యాక్టివ్ చేసేందుకు జగన్ కార్యాచరణ రూపొందించారు. ఇటీవల IVRS సర్వే ద్వారా ఎవరి బలం ఏంటో, ఎవరి బలహీనతలు ఏంటో జగన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిలకలూరుపేట నుంచి మాజీ మంత్రి విడుదల రజని వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగేవారు. నిత్యం కేసులతో, వివాదాలతో రజనీ సతమతమవుతున్నారు.
రజనీకి మాత్రం పార్టీ అధిష్టానం అండగా ఉంది, కానీ నియోజకవర్గ నేతలు, పల్నాడు జిల్లా వైసీపీ నేతలు అసహనంతో ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు, కేసులో ఒంటరి పోరాటం చేస్తున్నారు విడుదల రజనీని రేపల్లికి మార్చాలని నిర్ణయించారు. నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు ఇచ్చారు. గురజాల మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడు కాసు మహేష్ రెడ్డి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మెడికల్ కాలేజీల పునర్నిర్మాణం, మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లో ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అధికార పార్టీకి ఇక్కడి నుంచే వైసీపీ పోరాటాన్ని మొదలుపెట్టారు. 2014 జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో 7 స్థానాలకు గాను 5 చోట్ల వైసీపీ ఓటమి పాలైంది. 2019 ఎన్నికల్లో పార్టీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికల్లో మొత్తానికి మళ్లీ తుడిచిపెట్టుకుపోయింది వైసీపీ. ఆ క్రమంలో 2029 నాటికి 7 స్థానాల్లో గెలవాలని నేతలకు జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారని అంటున్నారు. పల్నాడులో పెద్ద దిక్కుగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పుడు జైలుకి వెళ్తే పార్టీని నడిపేది ఎవరనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.